హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో చాలా మంది అంటే SIR 2026 ఎలిమినేషన్ ఫామ్స్ అనేవి BLO ద్వారా ఆఫ్లైన్లో ఇచ్చారు, కొంతమంది ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. అయితే ఈ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదా, మన ఈ యొక్క SIR 2002తో మన డేటా అనేది లింక్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అనేసి చాలామందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. అది ఎలా తెలుసుకోవాలో మీకు చెప్తాను ఇన్ డీటెయిల్గా, స్కిప్ చేయకుండా నేను చూడండి. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అన్నది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక చాలామంది ఈ యొక్క SIR 2026 2002తో మన పాత SIRతో చాలామంది లింక్ చేసుకున్నారన్నమాట. మ్యాప్ చేసుకోవాలి లెక్క ప్రకారం అయితేనే. లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను ఎలా చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా, అలాగే ఆఫ్లైన్ ద్వారా ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి అనే విషయాలు కూడా మీకు చెప్పానండి. ఓకే, అయితే మనకి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆన్లైన్ ప్రాసెస్ అనేది తీశారన్నమాట. మన ఆంధ్రప్రదేశ్కి తీశారు, తెలంగాణకి అయితే ఉంది, బట్ ఆంధ్రాకి అయితే తీసేశారన్నమాట ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి. ఇక్కడ మనకి ఫైల్ ఎన్యుమరేషన్ అని చెప్పేసి ఫామ్ అని చెప్పేసి కనబడుతుంది కదా, క్లిక్ చేస్తే సబ్మిట్ చేయొచ్చు, ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు. బట్ తెలంగాణ వాళ్ళకి మాత్రం ఛాన్స్ ఉంది, ఆంధ్ర వాళ్ళకి ఛాన్స్ లేదు. మీరు ఈ ఆన్లైన్లో ఫైల్ చేయాలంటే ఇక్కడ రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయ్యి ఓకేనా లాగిన్ అయ్యి అప్పుడు మీరు ఇది క్లిక్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పానండి, కుదిరితే కనుక డిస్క్రిప్షన్లోనూ లేకపోతే అండర్ స్క్రీన్లో ఉంటే చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు మనం సబ్మిట్ చేసాం, మనము ఆన్లైన్లో సబ్మిట్ చేసాము, కొంతమంది ఆఫ్లైన్లో చేశారు, కొంతమంది ఆన్లైన్ చేశారు. అయితే ఇప్పుడు డేటా ఎలా తీసుకోవాలి, అయిందా లేదా అనేది అంటే కిందకు వస్తే కనుక మనకి ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారనమాట. ఓకేనా, 1950 టోల్ ఫ్రీ నెంబరు, మీరు కాల్ చేయొచ్చు. లేకపోతే మీరు ఏం చేస్తారంటే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంది కదా, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఏం చేస్తారంటే మీరు ఈ 1950కి ఒక SMS చేయాలన్నమాట. ఓకేనా, అది ఎలా చేయాలంటే మీరు సేవ్ చేసుకోండి. ఆ 1950 నెంబరు సేవ్ చేసుకున్న తర్వాత అందులోకి వెళ్ళేసి క్యాపిటల్లో అన్ని క్యాపిటల్ లెటర్స్ అనమాట, ECI. ఓకేనా, ECI స్పేస్ మన ఎపిక్ నెంబర్ ఉంటుంది కదా, ఓటర్ ID కార్డ్ నెంబరు, ఆ నెంబర్ని క్లుప్తంగా మనం అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ECI అని చెప్పేసి ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి ఆ EPC నెంబరు అంటే ఓటర్ ID నెంబరు మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి జస్ట్ మనం సెండ్ చేయాలన్నమాట. అట్లా సెండ్ చేసామంటే చాలు అనమాట. ఓకేనా, మనకి ఏంటంటే ECI SMS అని చెప్పేసి మనకి ఒక SMS వస్తుంది అనమాట. ఓకేనా, ఒక మెసేజ్ వస్తుంది, ఏమని అక్కడ మన నేమ్ కనిపిస్తుంది, దాని పక్కన సీరియల్ నెంబర్ కనబడుతుంది, పార్ట్ నెంబర్ కనబడుతుంది. మన కాన్స్టిట్యున్సీ ఏంటి, మన స్టేట్ ఏంటి అని చెప్పేసి మొత్తం మీద మన డేటా అంతా డిస్ప్లే అవుతుంది అనమాట ఆ మెసేజ్లో. అలా కనుక మెసేజ్లో డిస్ప్లే అయ్యిందంటే మన ఎలిమినేషన్ ఫామ్స్ అనేవి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయ్యాయి, ఎంటర్ అయ్యాయి, 2002 SIRతో లింక్ అయ్యాయి. ఓకేనా, ఇదే మీకు బండ గుర్తు అనమాట. ఓకే, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచే మీరు 1950కి SMS చేయాలన్నమాట. ECI అని స్పేస్ ఇచ్చి మీ ఓటర్ ID నెంబరు ఎంటర్ చేసి సెండ్ చేయాలి. ఓకేనా, లేదు కొంతమందికి ఇన్ కేసు అది పూర్తి కాలేదు అంటే కనుక మీకు వేరేలా వస్తుందన్నమాట మెసేజ్. అది ఎలా అంటే అట్లా మీకు సార్ మేడం అని చెప్పేసి యూ కైండ్లీ రిక్వెస్ట్ కాంటాక్ట్ యువర్ BLO అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అంటే మీరు BLOని కనెక్ట్ అవ్వండి, మీ డేటా మా దగ్గర లేదు అని చెప్పేసి చూపిస్తారు అనమాట. అలాంటి సందర్భంలో మీరు ఏం చేస్తారంటే ఇట్లా మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారంటే బుక్ ఏ కాల్ విత్ BLO అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా, ఇలా చూపిస్తారు అనమాట. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీ EPC నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు సెర్చ్ చేసి అనుకోండి, వాళ్ళకి సంబంధించిన డేటా అనేది చూపిస్తారు అనమాట. ఓకే, లేదు అనుకుంటే కనుక అదర్లోకి వచ్చేసి ఓకేనా మీ యొక్క స్టేటు అలాగే జిల్లా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను జిల్లా, అలాగే మీకు సంబంధించిన AC అండ్ పార్ట్. ఓకేనా, ఈ పార్ట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక క్లిక్ చేస్తే వాళ్ళ డేటా అంతా ఇక్కడ డిస్ప్లే అవుద్ది. ఇదైతే నేను చూపించట్లేదు మీకు, ఇది జస్ట్ ఏదైనా ఒక పార్ట్ నెంబర్ సెలెక్ట్ చేస్తే సరిపోద్ది అనమాట. ఓకేనా, వాళ్ళ డేటాను చూపిస్తారు అనమాట, వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు ఇదంతా కనిపిస్తుంది అనమాట. ఓకే, అట్లా మీరు చెక్ చేసి BLO అయితే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా ఈ యొక్క 1950 నెంబర్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు సింపుల్గా SMS ద్వారా మీ యొక్క ఎలిమినేషన్ ఫామ్ ఏమైంది, ఓకేనా, SIR అనేది లింక్ అయిందా లేదా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, చూసారు కదండి. ఫైనల్ ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలిసి వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బటన్ అడాప్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.